లూకాసు వార్త 14వ అధ్యాయము చివరి మాటలు. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దాన్ని బయట పారేస్తారు. వినుటకు చెవులు గలవాడు వినును గాక అని చెప్పాను. చాలా జాగ్రత్తగా విందాం. యేసు ప్రభు తన జీవిత కాలంలో ఎన్నో ఉపమానాలు చెప్పాడు, ఎంతో వాక్యాన్ని బోధించాడు. వాక్యాన్ని బోధించిన తర్వాత, ఉపమానాలు చెప్పిన తర్వాత చివరికి ఒక మాట అని యేసు ప్రభు వారు ముగిస్తూ ఉండేవారు. అదేమిటంటే, వినుటకు చెవులు గలవాడు వినును గాక. అంటే ఎవరికైనా సరే వినడానికి చెవులు ఉంటే గనక వాడు వింటాడు అని యేసుక్రీస్తు ముగించేవాడు. అంటే దేవుని యొక్క మాటలు వినడానికి ఏముండాలి? చెవులు ఉండాలి. ఎటువంటి చెవులు ఇవి? వినగలిగే చెవులు. ఎట్లాంటి చెవులు అంటున్నాం? మాట వినగలిగే చెవులు. చెవులున్న ప్రతి ఒక్కరూ వింటారు, కానీ మాట వినగలిగే చెవులు అంటే ఒక చిన్న కథ అంతకుముందు మనం చెప్పుకున్నాం చాలాసార్లు. ఒక అడవిలో ఒక మేక తప్పిపోయింది. ఎలాగైతేనే అది కడుపుతో ఉండి తప్పిపోయింది. ఆ అడవిలోనే పిల్లల్ని కన్నది, 2-3 పిల్లల్ని కనేసింది. మొత్తానికి అడవిలో నుంచి ఊరిలోకి రావడం ఎట్లాగో తెలియలేదు. అట్లాగే అడవిలో జీవనం సాగిస్తూ ఉంది. మరి నివాసంగా ఉండడం కోసం ఒక గుహని చూసుకుంది. ఆ గుహలో తన పిల్లలు 2-3 పిల్లల్ని అట్లాగే పెట్టేసి ప్రతిరోజు బయటికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి తన పిల్లలకు పెట్టి పోషించుకుంటూ అలాగా అడవిలోనే తన జీవనాన్ని సాగించుకుంటూ ఉంది. అట్లాంటి సమయంలో ప్రతిరోజు ఈ తల్లి మేక ఆ పిల్లల మేకలకి చెప్తూ ఉండేది, బయటికి రావద్దు, క్రూర జంతువులు ఉంటాయి, పులులు, సింహాలు, నక్కలు ఇవన్నీ ఉంటాయి, అవి ఉంటే మిమ్మల్ని పట్టి చంపుకొని తింటాయి, కాబట్టి నా మాట వినండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయటికి రావద్దు, లోపలే ఉండండి అని తల్లి మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉండేది ప్రతిరోజు. ఒకానొక రోజు ఈ పిల్లలన్నీ అనుకున్నాయి, ఏంటి ప్రతిరోజు మా అమ్మ ఇట్లాగే చెప్తూ ఉంటుంది, బయటికి పోతే ఏమవుద్ది, పోయి చూద్దాం అని కూడబలుక్కొని రోజు లోపలే ఉండే ఆ మేక పిల్లలు ఈసారి బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చి అటు ఇటు గెంతులు వేసుకుంటూ తిరుగుతూ ఆడుతూ ఉన్నాయి. అవి అనుకున్నాయి, ఇంత మంచి ఆనందాన్ని మా అమ్మ రోజు పాడు చేస్తుంది మాకు, రోజు మేము బయటకు వస్తే ఇట్లాగా హ్యాపీగా ఆడుకునే వాళ్ళం కదా, తిరిగే వాళ్ళం కదా, ఇట్లాంటి హ్యాపీనెస్ని మా అమ్మ రోజు కూడా మమ్మల్ని బయటకు రానివ్వకుండా ఆపేస్తుంది మాకు అని అనుకున్నాయి. అట్లాగే తిరుగుతూ ఉన్న సమయంలో ఒక పులి అటుగా వచ్చేసింది. ఆ పులి అటుగా వచ్చేసి ఆ 2-3 మేక పిల్లలు ఉన్నాయి అన్నాం కదా, ఆ మూడిట్లో ఒకదాన్ని గట్టిగా పట్టుకుంది, మిగతా 2 కూడా తప్పించుకొని వెళ్ళిపోయినాయి. ఆ మేక పిల్లని పట్టుకొని దానికి చంపేసి దాని 2 చెవుల్ని అది కొరుక్కొని తిన్నది. తర్వాత అనుకుంది, మళ్ళీ వచ్చిన తర్వాత మిగతా భాగాన్నంతా తినేద్దాం అనుకొని ఆ మేకపిల్లని, చనిపోయిన ఆ మేకపిల్లని అక్కడే పడేసి కాసేపు అవతలకి వెళ్ళింది. ఈ లోపల ఒక నక్క అక్కడికి వచ్చేసింది. వచ్చేసి, ఈరోజు భలే ఆహారం దొరికింది నాకు, ఒక చచ్చిపోయిన మేకపిల్ల నాకు దొరికింది, మొత్తానికి నాకు ఒక వారం 10 రోజుల వరకు ఏ ఇబ్బంది లేదు ఆహారానికి, ఇది తీసుకొని పోదాం అని దాన్ని పట్టుకొని లాక్కుని పోతున్న టైంలోనే మళ్ళీ పులి వచ్చేసింది. ఏయ్, అది నా ఆహారం, నేను పట్టుకున్న ఆహారం అది, నువ్వేంటి తీసుకొని పోతున్నావు అని పులి అంటే, ఈ నక్క అంది, లేదు ఇది నాది, నాకు దొరికింది ఇది. లేదు, పులి అంటుంది, లేదు, ముందుగానే నేను దాన్ని పట్టుకొని దాని 2 చెవులు కొరుక్కొని తిన్నాను, అవసరమైతే చూడు దానికి 2 చెవులు లేవు, నేనే కొరుక్కొని తిన్నాను అని పులి అంటే, నక్క అంటుంది, లేదు అసలు దీనికి పుట్టుకతోనే చెవులు లేవు, నువ్వేదో కొరుక్కొని తిన్నా అంటున్నావు, అసలు దానికి పుట్టుకతోనే చెవులు లేవు, నాకు దొరికింది ఇది అని అంటుంది. ఇక ఈ 2 ఇట్లా వాదించుకుంటూ ఉన్న టైంలో
ఆ తల్లి మేక అటుగా వస్తూ ఉంది. చూడగానే ఆ తల్లి మేక అర్థమైంది పిల్లలు బయటకు వచ్చాయని. ఆ పిల్లలు ఒకానొక పిల్లని ఇదిగో ఈ జంతువులు పట్టుకున్నాయి, చంపేసాయని అర్థమైంది. ఇప్పుడు ఈ పులి అంటుంది, సరే నువ్వు ఉండు, దీని తల్లి వస్తుంది కదా, ఆ తల్లి మేక వస్తుంది కాబట్టి ఆ తల్లి మేకని అడుగుదాం, అసలు దీనికి పుట్టుకతో చెవులు ఉన్నాయా లేవా, ఆ తల్లి మేకని అడుగుదాం అని ఆ మేకని పిలిచాయి. అమ్మా రామ్మా, నువ్వే న్యాయం చెప్పు, నేను ఈ మేక పిల్లని పట్టుకొని దాని 2 చెవులు తిన్నాను నేను, మరి ఈ నక్క వచ్చేసేమో దానికి పుట్టుకతోనే చెవులు లేవు అంటుంది, చెప్పు అసలు నీ బిడ్డకి పుట్టుకతో చెవులు ఉన్నాయా లేవా చెప్పు అనంటే అప్పుడు ఆ తల్లి మేక అంది, దానికి చెవులు లేవు, ఉంటే నేను చెప్పిన మాట విని బయటికి రాకుండా ఉండేది, కాబట్టి దానికి చెవులు లేవు అని చెప్పేసింది. ఇక్కడ ఎటువంటి చెవులు గురించి తల్లి మేక అంటుందంటే వినగలిగిన చెవులు. దేవుని వాక్యాన్ని కూడా మనం వినేటప్పుడు మనకంటూ చెవులు ఉండాలి. ఎటువంటి చెవులు ఉండాలి? వినగలిగిన చెవులు. వినగలిగిన చెవులు అంటే విని దాన్ని అర్థం చేసుకొని అవలంబించి పాటించే చెవులు అని అర్థం. చాలామంది వింటారు కానీ అది లోపలికి వెళ్ళదు. కొంతమంది వింటారు కానీ దాన్ని అలవాటుగా చేసుకోరు, అవలంబించరు, పాటించరు. ఒక మాటలో చెప్పాలంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు. వింటమైతే వింటారు కానీ అది ఏ మాత్రం కూడా వాళ్ళ జీవితాల్లో కనపడదు. యేసు ప్రభు అంటున్న ఎటువంటి చెవులు అంటే ఇవి విని అర్థం చేసుకొని అవలంబించి ఓపికతో ఫలించే చెవులు. ఇట్లాంటి చెవులు ఎవరికైనా ఉంటే గనక వాడు వింటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాడు ఈ సందర్భంలో యేసు ప్రభు అంటే, యేసు ప్రభు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు, ఖర్చు గురించి చెప్తున్నాడు. దేని గురించి? ఖర్చు. మనం పైన చూసిన ఆ 3 పారాగ్రాఫుల్లో కూడా మనకి ఇదే తెలుస్తుంది. ఒకసారి చూద్దాం వెనక్కి. 14వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుతున్నాం, జాగ్రత్తగా విందాం. బహుజన సమూహాలు ఆయనతో కూడా వెళుతూ ఉన్నాయి. ఆ సమయంలో యేసు ప్రభు వాళ్ళ తట్టు తిరిగి, అబ్బాయి, ఇంతమంది నన్ను వెంబడిస్తూ ఉన్నారు కదా, ఇంతమంది నన్ను సేవిస్తూ ఉన్నారు కదా, ఇంతమంది నన్ను అనుసరిస్తూ ఉన్నారు కదా, మీకు ఒక మాట చెప్పనా అని బిగిన్ చేశాడు. ఏమిటది? ఎవడైనా సరే నా దగ్గరికి వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములని, అక్క చెల్లెండ్రిని, తన ప్రాణాన్ని సహా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కానేరడు. యేసు ప్రభు తేల్చి చెప్పాడు. ఎవడైనా సరే నన్ను వెంబడించాలనుకుంటే వాడు ఎట్లాంటి వాడై ఉండాలి? ఎట్లాంటి వాడై ఉండాలి? ద్వేషించగలిగే వాడై ఉండాలి. ఎవరెవరిని ద్వేషించాలి? తన తండ్రిని, తల్లిని, భార్యను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, చివరకు తన ప్రాణాన్ని కూడా ద్వేషించగలిగిన వాడైతే గనక నాకు శిష్యుడిగా ఉండడానికి తగినవాడు. ఈ మాట వినగానే మనకు అనిపిస్తుంది, అదేంటండి, యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలంటే అందరిని ద్వేషించేయాలా? నన్ను కన్న తల్లిదండ్రులను కూడా ద్వేషించేయాలా? తోడబుట్టిన వాళ్ళని ద్వేషించాలా? నాకు పుట్టిన పిల్లలను కూడా ద్వేషించాలా? నేను కట్టుకున్న భార్యను కూడా ద్వేషించాలా? చివరికి నా ప్రాణాన్ని కూడా ద్వేషించాలండి? ఇదేంటండి అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ద్వేషం అనే మాట గ్రీకు బైబిల్లో సరిగ్గా మనం చూడగలిగితే అక్కడ ఏమని ఉంటుందంటే ఏ లెస్సర్ డిగ్రీ ఆఫ్ లవ్ అని ఉంటుంది. ఏముంటుంది? ఏ లెస్సర్ డిగ్రీ ఆఫ్ లవ్ అంటే తక్కువ రకమైన ప్రేమ అని ఉంటుంది. అంటే ఈ లోకంలో నిజంగా దేవునికి నీవు బిడ్డగా ఉండాలనుకుంటే,
యేసు ప్రభువుకి నువ్వు శిష్యుడుగా ఉండాలి అనుకుంటే మిగతా వారందరి పట్ల నీకు ప్రేమ ఎట్లా ఉండాలి? తక్కువగా ఉండాలి. ఇది యేసు ప్రభు చెప్పిన ఉద్దేశం. ద్వేషించడం అని అక్కడ రాయబడిన తెలుగు పదం ట్రాన్స్లేషన్ చేయబడింది, కానీ గ్రీకులో దాని యొక్క సరైన అర్థం ఎట్లా ఉంది? ఏ లెస్సర్ డిగ్రీ ఆఫ్ లవ్. అంటే దేవునితో ప్రేమించే దానికంటే పోలిస్తే మిగతా వీరందరినీ ప్రేమించే ఆ ప్రేమ, ఆ డిగ్రీ ఆఫ్ లవ్ అనేది ఎట్లా ఉండాలంట? తక్కువగా ఉండాలి. అలా ఉంటే దేవునికి శిష్యుడుగా తగినవాడివి, క్రైస్తవుడిగా నువ్వు తగినవాడివి, దేవుని బిడ్డగా నువ్వు తగినవాడివి. అంటే క్రైస్తవుడివైన నీవు, దేవుని బిడ్డవైన నీవు ఏం చేయాలి? నీ తండ్రి ఉన్నాడా? ప్రేమించు. కానీ ఎంత ప్రేమ? దేవుని కంటే ఎక్కువ ప్రేమ అయితే కాదు. తల్లి ఉందా? ప్రేమించు. ఎంత ప్రేమ? దేవుని కంటే ఎక్కువ ప్రేమ అయితే కాదు. అంటే దేవుణ్ణి ప్రేమించే విధానంతో పోల్చుకుంటే నీ తండ్రిని కానీ, నీ తల్లిని కానీ, నీ భార్యను కానీ, అన్నదమ్ములను కానీ, అక్క చెల్లెండ్రి కానీ, చివరికి నీ ప్రాణాన్ని కూడా నీవు ఎట్లాగా ప్రేమించాలి? తక్కువగా మాత్రమే ప్రేమించాలి. కాబట్టి ఇక్కడ ద్వేషించడం అంటే ఏమంటున్నాం? దేవుని కంటే వారిని తక్కువగా మాత్రమే ప్రేమిస్తూ ఉండడం అనే ఇక్కడ ద్వేషించడం అనే మాటతో తెలుగులో ట్రాన్స్లేషన్ చేయబడింది. కాబట్టి క్రైస్తవులుగా ప్రతి ఒక్కరూ ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అంటే దేవుణ్ణి ప్రేమించే దానితో పోల్చుకుంటే నీ కుటుంబంలో ఉన్న ఎవరినైనా సరే ప్రేమించే విధానం ఎట్లుండాలి? లెస్సర్ డిగ్రీ అయి ఉండాలి, తక్కువ డిగ్రీ అయి ఉండాలి, తక్కువ ప్రేమ అయి ఉండాలి. అలా ఉండడమే శిష్యత్వానికి మొట్టమొదటి క్వాలిఫికేషన్. ఇది చాలా ఇబ్బందిగానే ఉంటుంది, చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాలి. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. మొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. దేవునితో కంపేర్ చేస్తే మిగతావన్నీ తక్కువగా ఉండాలి అంటే ఇది చాలా కష్టంగానే ఉంటుంది. నిజమైన క్రైస్తవ జీవితానికి మూడు స్టెప్స్ ఉంటాయి. ఆ మొదటి స్టెప్లో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. తరువాత స్టెప్లో ఎవరుండాలంటే తన కుటుంబం ఉండాలి. తరువాత తన ఇరుగు పొరుగు వాళ్ళు ఉండాలి. మీకు అర్థమవుతుందండి? ఒక క్రైస్తవుడిగా నీవు దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే మొట్టమొదటిగా నీకు వ్యక్తిగతంగా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. తరువాత ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే నీ కుటుంబానికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి. తరువాత ప్రాముఖ్యత ఎవరంటే ఇదిగో నీ బంధువులు, నీ స్నేహితులు, వీరికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ చాలామంది క్రైస్తవులు రివర్స్ ఆర్డర్లో ఉంటుంటారు. ముందు వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చేది ఎవరికంటే బయట వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఏం చేసినా వాళ్ళ కోసమే చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న వాళ్ళని పట్టించుకోరు. ఆ తర్వాత ప్రాముఖ్యత ఇంట్లో ఉన్న వాళ్ళకి, భార్యకి, బిడ్డలకి, పిల్లలకి, వీళ్ళకి ప్రాముఖ్యత ఇస్తారు. ఇక వాళ్ళ జీవితంలో ప్రాముఖ్యత లీస్ట్ ప్రయారిటీ ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు. ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఆదివారం లేదా ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి మాత్రం దేవుడి దగ్గరికి వెళుతూ ఉంటాం. కానీ ఇది నిజమైన క్రైస్తవ జీవితం కాదు. నిజమైన క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి ప్రయారిటీ ఎవరికి ఉంటుంది? దేవునికి. తర్వాత ప్రాముఖ్యత ఎవరికి ఉండాలి? నీ కుటుంబానికి. నువ్వు తండ్రివైతే నీ భార్య బిడ్డల మీద నువ్వు ప్రేమ చూపించాలి, వారి అవసరతలు పట్టించుకోవాలి. తర్వాత ప్రయారిటీ ఎవరికి వెళ్ళాలి? బంధువులు, స్నేహితులు, రిలేషన్స్ అవి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు అంటున్న మాట ఏంటో మళ్ళీ చదువుదాం. 27వ వచనం, లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపకపోతే వాడు నా శిష్యుడు కానేరడు. ఇది రెండవ క్వాలిఫికేషన్. జాగ్రత్తగా చూడండి. మొదటి క్వాలిఫికేషన్ ఏమంటున్నాం? ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు గాడ్. ఏమంటున్నాం? ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఉండాలి? దేవునికి ఉండాలి. ఇక రెండవ ప్రియారిటీ ఎవరికి ఉండాలి? తన కుటుంబానికి ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ఆ మాట చెప్తున్నాడు, ఎవడైనా సరే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే
వాడు నాకు శిష్యుడు కానేరడు. సిలువ అంటే చాలాసార్లు సిలువ అనగానే మనం యేసుక్రీస్తునే చూస్తూ ఉంటాం. నిజానికి సిలువ అంటే మన జీవితంలో ఉన్న సాధక బాధలు, మన బాధ్యతలు, ఇవన్నీ కూడా మనకి సిలువలాగా దేవుడు చూపించాడు. నీ సిలువ నీవు ఎత్తుకోవాలి అంటే నీ బాధ్యత నీవు తీసుకోవాలి. నీ కుటుంబంలో ఒక తండ్రివైతే నీవు నీ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత, ఆ సిలువ నీ మీద నువ్వు ఎత్తుకోవాలి. కష్టమైన, శ్రమ అయినా, ఇబ్బంది అయినా సరే ఆ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత, సంరక్షించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యత అని ఆ సిలువను నీవు ఎత్తుకొని దేవుణ్ణి వెంబడించాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే నీ కుటుంబాన్ని నీవు జాగ్రత్తగా పోషించాలి, కాపాడాలి. ఇలా కాపాడుకుంటూ నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటూ దేవుణ్ణి వెంబడించాలి. ఇది క్రైస్తవునిగా ఉండాల్సిన రెండవ లక్షణం. చాలామంది ఏం చేస్తారంటే, మేము క్రైస్తవులమండి, మేము దేవుని సేవకు అప్పగించుకున్నామండి, ఇక మేము మా భార్యలను పట్టించుకోమండి, మా బిడ్డలను పట్టించుకోమండి, వాళ్ళు ఏమైపోతే నాకేందండి, నేను దేవుని కోసం బ్రతుకుతానండి అని ఇట్లాగా అనేవాళ్ళు ఉన్నారు. లేదండి, క్రైస్తవ్యం అనేది లోకంలో సన్యాసితనం పుచ్చుకోవడం కాదు. లోకంలో సన్యాసితనం పుచ్చుకుంటారు చాలామంది. ఎట్లా చేస్తారు వాళ్ళు ఇల్లు వాకిలు అన్నీ వదిలేస్తారు, భార్య బిడ్డలను వదిలేస్తారు, బంధువులందరినీ వదిలేస్తారు, చివరికి సన్యాసం పుచ్చుకొని దేశాలన్నీ కూడా పర్యటిస్తూ పోతుంటారు. క్రైస్తవ్యం అనేది అట్లాంటిది కాదు. క్రైస్తవ జీవితం అట్లాంటిది కాదు. నీ జీవితంలో నీవు మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాత నీ సిలువను నీవు ఎత్తుకోవాలి. అంటే నీ బాధ్యత నీవు చేయాలి. తండ్రిగా నీ బాధ్యత నీవు చేయాలి, భార్యగా నీ బాధ్యత నీవు చేయాలి, కుమారుడిగా కుమార్తెగా నీ బాధ్యత నీవు నిర్వర్తిస్తూనే దేవుణ్ణి వెంబడించాలి. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్న రెండవ లక్షణం. యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఆయన తల్లి అయిన మరియ అక్కడనే ఉంది. యేసుక్రీస్తు కొద్దిసేపటికి చనిపోబోతూ ఉన్నాడు. అది ఆయనకు తెలిసింది విషయం. ఆ సమయంలో కూడా ఆయన తన బాధ్యత మర్చిపోలేదు. తల్లి గురించిన బాధ్యత మర్చిపోలేదు. తల్లి గురించిన బాధ్యత తాను తీసుకున్నాడు. ఎట్లాగా తీసుకున్నాడు? తన పక్కనున్న యోహాను అనే శిష్యుని పిలిచి, కుమారుడా, ఇక నుంచి ఈమె నీకు తల్లి, ఇదిగో ఇక నుంచి ఈయనే నీకు కుమారుడు అని చెప్పి తల్లి యొక్క బాధ్యతను తన శిష్యుడైన యోహానుకి అప్పగించాడు. ఆ క్షణం నుంచి యోహాను మరియను తన ఇంట చేర్చుకొని ఆమెను సంరక్షించాడని, పోషించాడని, జాగ్రత్తగా చూసుకున్నాడని దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. అంటే యేసుక్రీస్తు సైతం తన తల్లి యొక్క బాధ్యతను ఆయన నిరాకరించలేదు, నిర్లక్ష్యం చేయలేదు. ఎటువంటి పరిస్థితుల్లో? సిలువ మీద ఉన్నప్పుడు సైతం తన బాధ్యత ఆయన మర్చిపోలేదు. కాబట్టి శిష్యత్వానికి లేదా క్రైస్తవుడిగా ఉండడానికి రెండవ లక్షణం ఏమిటంటే, నీ బాధ్యత నీవు చేస్తూనే దేవుణ్ణి వెంబడించాలి. నువ్వు చదువుకుంటున్న వ్యక్తివా, నీ చదువు నీవు కొనసాగించుకుంటూనే దేవుణ్ణి వెంబడించాలి. ఉద్యోగం చేస్తున్న వాడివా, నీ ఉద్యోగం నువ్వు చేస్తూనే దేవుణ్ణి వెంబడిస్తూ ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మాటలో మనకు తెలియజేసేది ఇదే. ఎవడైనా సరే తన సిలువను ఎత్తుకొని, అంటే తన బాధ్యత తాను తీసుకొని నన్ను వెంబడించాలి. అలా వెంబడిస్తేనే వాడు నాకు శిష్యుడవుతాడు, నన్ను సేవించేవాడవుతాడు, క్రైస్తవుడు అని పిలువబడతాడు. ఈ రెండు విషయాల్ని ఇంకా క్లియర్గా చెప్పడం కోసం యేసు ప్రభు రెండు పోలికలను వాడాడు. ఇప్పుడు చెప్పిన రెండు విషయాల్ని క్లియర్గా చెప్పడం కోసం యేసు ప్రభు రెండు పోలికలు వాడాడు. ఆ మొదటిది ఏంటో చదువుదాం. 28వ వచనం, లూకాసు వార్త 14వ అధ్యాయం 28వ వచనం. జాగ్రత్తగా చూడండి. మీలో ఎవడైనా సరే ఒక గోపురం కట్టించాలనుకున్నాడు, దాన్ని కొనసాగించడానికి కావలసింది తన దగ్గర ఉందో లేదో అని మొదట కూర్చుండి తగులుబడి లెక్క చూసుకుంటాడు కదా. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న ఈ మాట ఏమిటంటే,
ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు గోపురం ఒకటి కట్టించాలనుకున్నాడు. గోపురం అంటే ఇక్కడ టవర్, అంటే వాచ్ టవర్ అంటారు. అంటే ఏంటి గోపురం? ప్రతి ఇంటికి కూడా ఒక టవర్ అనేది కట్టేసి ఆ టవర్ మీద ఒక కొద్దిపాటి ఇల్లులాగా పెట్టేస్తారు. ఆ ఇంటి దగ్గర ఒక కాపలావాడు ఉంటాడు. ఆ కాపలావాడు ఆ వాచ్ టవర్ ఎక్కి ఆ ఇంటికి ఎవరైనా దొంగలు వస్తున్నారేమో, లేకుంటే ఇంకేదైనా జరుగుతుందేమో, లేకుంటే ఎవరైనా పరాయి వాళ్ళు వస్తున్నారేమో అని ఎప్పటికప్పుడు ఆ కొత్త ఇంటికి కాపలా కాస్తూ ఉంటాడు. ఆ కాపలా కాసేవాడు గేటు ముందు కాకుండా ఆ వాచ్ టవర్ అని ఒకటి కట్టిస్తారు. వాచ్ టవర్. ఆ టవర్ లోపల చిన్న గుహలాగా ఉంటుంది. దాంట్లో ఉండి చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇది ఎట్లాంటిదంటే అప్పుడప్పుడు మనం రోడ్ల మీద జంక్షన్లో పోలీసు వాళ్ళు ఒక చిన్న టవర్లో ఉండేసి చుట్టూ చూస్తూ అయ్యేలేస్తూ సైకిల్ చేస్తూ సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. అట్లాంటి ఒక టవరు ఒక ఇంటికి కట్టించుకోవాలనుకున్నాడు ఒకడు, తన ఇంటిని కాపాడుకోవడం కోసం. ఇప్పుడు వాడేం చేస్తాడు? కూర్చుండి లెక్క చూసుకుంటాడు. పునాది వేస్తే ఎంత అవుద్ది, కడితే ఎంత అవుద్ది, కప్పేస్తే ఎంత అవుద్ది, ఎంత ఖర్చు నా దగ్గర ఉందా లేదా, ఎంత పెట్టగలనా లేదా అని కూర్చుండి తగులుబడి ఎంత అవుద్ది లెక్క చూసుకుంటాడు. ఏమిటిది ఇది? చెప్పండి, ఏంటిది? తగులుబడి. మిగులుబడి కాదు. మీకు అర్థమైందా? మిగులుబడి కాదు, తగులుబడి లెక్క చూసుకోవాలి. గోపురం కట్టించాలనుకున్నవాడు ఏమి లెక్క చూసుకుంటాడు? ఎంత తగులుబడి అవుతుంది అని లెక్క. మిగులుబడి కాదు, ఇది తగులుబడి. క్రైస్తవ జీవితం చాలామంది మిగులుబడి అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? క్రైస్తవులుగా మారగానే మనకు చాలా లాభం వస్తుంది, క్రైస్తవులుగా మారితే మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి, క్రైస్తవులుగా మారితే మనకి ఇంకేదో జరుగుతుంది, లేదా దేవుని సేవలోకి వస్తే మనం చాలా సంపాదించుకోవచ్చు, మనకు చాలా మిగులుతుంది అని ఇట్లాగా మిగులుబడి ఆలోచించే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ నిజానికి క్రైస్తవ జీవితం అనేది మిగులుబడి కాదు, ఇది తగులుబడి జీవితం. అంటే నీకు మిగులుబడి ఉండదు, తగులుబడే ఉంటుంది. అంటే నీకు ఖర్చే ఉంటుంది. ఇక్కడ ఈ వ్యక్తికి ఈ ఆలోచన రావాలి. ఇదిగో గోపురం కట్టిద్దాం అనుకుంటున్నాను, మరి ఈ గోపురం పునాది వేసి దీన్ని పూర్తి చేయగలిగినంత తగులుబడి ఖర్చు నా దగ్గర ఉందా లేదా అని మొదట లెక్క చూసుకోవాలి. లేదు, అంత ఖర్చు లేదు అనుకుంటే ఆగిపోవాలి. పర్వాలేదు, అంత ఖర్చు పెట్టగలుగుతున్నాను అనుకుంటే కొనసాగిపోవాలి. లేకపోతే ఆ లెక్క చూసుకోకముందే పునాది వేసాడు అనుకుందాం, కట్టలేకపోయాడు, కొనసాగించలేకపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఓరు అబ్బాయి, వీడు మొదలు పెట్టాడే కానీ కొనసాగించలేకపోయాడురా, ఈ మాత్రం కాడికి ఇంత ఆర్భాటం అవసరమా, ఇంత అంగు అవసరమా అని ఎగతాళి చేస్తారు. క్రైస్తవ జీవితం కూడా ఇట్లాంటిదే. దేవుని కొరకు నీవు సమస్తాన్ని వదిలివేయగలిగే ఆ తగులుబడి నీ దగ్గర ఉందా లేదా ముందు లెక్క చూసుకోవాలి. ఎస్, దేవుని కోసం నేను వదిలేయటానికి సిద్ధమే. ఇదిగో అవసరమైతే నా తల్లిదండ్రిని కూడా దేవుని కంటే తక్కువగా నేను చూసుకోవడానికి సిద్ధమే. దేవుని కొరకు అవసరమైతే నా ప్రాణాన్ని సహా నేను వదిలేయడానికి కూడా సిద్ధమే. అంత ఖర్చైనా సరే, అంత తగులుబడైనా సరే నేను పెట్టుకుంటా అని నీకు అనిపిస్తే కొనసాగించుకో. లేదు, అంత తగులుబడి నా వల్ల కాదు అనుకుంటే ఆగిపో. ఇది దేవుడు చెప్తున్న మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ పోలికను కూడా యేసు ప్రభు చెప్తున్నాడు అక్కడే. అదేమిటంటే, ఒక రాజు నీ మీదకి యుద్ధానికి వస్తున్నాడు. నీవు ఒక రాజువే, నీవు కూడా ఒక రాజువే. నీ మీదకి శత్రువు రాజు యుద్ధానికి వస్తున్నాడు. నీ దగ్గర 10,000 మంది సైన్యమే ఉంది. మరి శత్రువు రాజు దగ్గర 20,000 మంది సైన్యం ఉంది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఆ 20,000 మందిని నీకున్న 10,000 మందితో ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యం నీకు ఉందా లేదా అని మొదట కూర్చుండి నీవు లెక్క చూసుకోవాలి. మీకు అర్థమైందా ఈ మాట? 20,000 మంది సైన్యం వస్తుంది, నీ ముందు 10,000 మందే సైన్యం ఉంది. ఆ 20,000 మందిని జయించగలిగిన ఈ 10,000 మంది సైన్యం
సరిపోతుందా, నాకు జయించగలనా లేదా అని ముందు కూర్చుండి లెక్కేసుకోవాలి. లెక్కేసుకున్నప్పుడు రైట్, సరే జయించగలుగుతాను అని అనుకుంటే ఓకే, యుద్ధానికి బయలుదేరిపో. జయించలేను అనుకుంటే ఏం చేయలేను, నా వల్ల కాదు, నా దగ్గర ఉంది 10,000, అక్కడ శత్రువుకి 20,000 సైన్యం ఉంది, ఈ 10,000 తెసిపోయి 20,000తో యుద్ధం చేస్తే నేను ఓడిపోతానని నీకు అనిపిస్తే నీవేం చేసుకోవాలి? ఇక అప్పుడు రాయబారం పంపించుకో. అయ్యా యుద్ధం వద్దు, ఏమొద్దు, నువ్వేం చేయమంటే అదే నేను చేస్తాను, యుద్ధం అయితే వద్దు నాయనా అని సంధి చేసుకుంటావు. నువ్వు చేసుకోవాలి. క్రైస్తవ జీవితం కూడా ఇట్లాంటిదే. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిందే. నీ ఒక రాజు అయితే గనక నీకు వస్తున్న రాజు ఎవరు? దేవుడే. దేవుడే నీ దగ్గరికి వస్తున్నాడు యుద్ధం చేయటం కోసం. ఈ లోకమే ఒక యుద్ధం భూమి, ఈ మానవ జీవితమే ఒక యుద్ధ కాలం. ఈ యుద్ధంలో నీ ఎదురుగా ఉన్న దేవుడు నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆయన ఎదుర్కోగలిగే అంత సత్తా, ఆయన ఎదుర్కోగలిగే అంత ధైర్యం ఇవన్నీ నీకు ఉన్నాయి అనుకుంటే ఓకే, ఆయన ఎదుర్కో. లేదండి, దేవుని ఎదుర్కొనే అంత గొప్ప స్థితి నాకు లేదు, అంత ధైర్యం, అంత స్టామినా నాకు లేదు అనుకుంటే రాయబారిని పంపించుకో. ఈ రాయబారితో అక్కడ దేవుడితో ఈ రాయబారి మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు, మీ ఇద్దరికి సంధి కుదిరిస్తాడు. ఇక జాగ్రత్తగా చూడండి, దేవుడు ఎవరు? అక్కడ రాజుగా వస్తున్నాడు నీ దగ్గరికి. మరి రాయబారిగా ఉంటుంది ఎవరు? యేసుక్రీస్తే నీకు రాయబారిగా ఉంటాడు. మీకు అర్థమైందండి? దేవునితో నేను పోరాడలేను, దేవునితో నేను యుద్ధం చేయలేను, చేసి గెలవలేను అని నువ్వు అనుకుంటే నువ్వేం చేసుకోవాలి? సంధి చేసుకోవాలి, సమాధాన పడాలి. మరి నువ్వు సమాధాన పడాలంటే మధ్యలో ఎవరుండాలి? ఒక రాయబారి ఉండాలి. ఆ రాయబారి ఎవరు? యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి నీకు మధ్య రాయబారి ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తనే నరుడు. దేవుని వాక్యం ఇదే చెప్తుంది. తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకుంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసనే నరుడు. ఎవరు? క్రీస్తు యేసనే నరుడు. ఆయనే నీకు రాయబారి. నీవు యుద్ధం చేయలేని దేవునితో అనుకుంటావా? నీవు భూమి మీద ఉండగానే, నీ జీవితం చనిపోబోక ముందే ఆయనతో సమాధాన పడు. రాయబారిని పంపించుకో, రాయబారికి ప్రార్థన చేయి. అయ్యా రాయబారి, దేవునితో యుద్ధం చేయలేను, నేను, నా శక్తి చాలదు, నా బలం చాలదు, కాబట్టి దయచేసి సంధి కోరుతున్నానని, ఆయనతో నేను సమాధాన పడతానని వెళ్ళి చెప్పు నాయన అంటే యేసుక్రీస్తు నీ పక్షాన తండ్రితో ప్రార్థన చేస్తాడు. నీ పక్షాన ఆయన అక్కడ ప్రార్థన చేసి నీకు ఆయనకు సంధి కుదురుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే మనుషులకు దేవునికి మధ్య ఉన్న రాయబారి, సమాధానకర్త, సంధికర్త, మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఈ రోజుల్లో చాలామంది యేసుక్రీస్తును పక్కన పెట్టేసి ఎవరినో ఒకరిని రాయబారులుగా చేసుకుంటున్నారు. అది సరైనది కాదు. చాలామంది వెళ్ళి పేతురుకి ప్రార్థన చేస్తూ ఉంటారు, నాయనా పేతురా దయచేసి మాట్లాడు నాయనా అని. లేదు, దేవునికి నీకు రాయబారి ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ఇదే చెప్తున్నాడు. శక్తి చాలకపోతే నీ వెళ్ళి ఏం చేయాలి? ఇక రాయబారిని మాట్లాడుకోవాలి, సమాధానం చేసుకోవాలి. ఎందుకంటే యుద్ధం చేయటం నీ వల్ల కాదు కాబట్టి. ఈ లోకంలో ఉన్న ఏ మనిషి కూడా దేవునితో యుద్ధం చేయలేని శక్తి సామర్థ్యాలు లేవు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు బ్రతికుండగానే, మార్గంలో ఉండగానే రాయబారం పంపుకోవాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మార్గంలో ఉండగానే అంటే నీ జీవిత కాలం ముగించబడక మునిపే నీవు నీ దేవునితో సమాధాన పడాలి. అయ్యా నా వల్ల కాదు, నిజంగా నేను పాపినే, ఇదిగో నీ మాటకు ఒప్పుకుంటున్నాను, ఇదిగో నిన్ను అంగీకరిస్తున్నాను అని ఆయనతో సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఇక 33వ వచనం చదువుతున్నాం. 33వ వచనం, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. 34వ వచనం, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును. జాగ్రత్తగా చూడండి. చివరికి ఇట్లాంటి వాళ్ళు ఉప్పు లాంటి వాళ్ళు. ఎవరైతే దేవుని కొరకు సమస్తము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, ఇట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంట? ఉప్పు లాంటి వాళ్ళు. ఒకవేళ ఇట్లాంటి ఉప్పే కనుక నిస్సారమైపోతే, క్రైస్తవుడు నువ్వు ఎట్లాంటి వాడు అంటే ఉప్పు లాంటి వారు. క్రైస్తవులు ఎవరు ఈ లోకానికి? ఉప్పు లాంటి వాళ్ళు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని. ఇట్లాంటి ఉప్పుగా ఉండాల్సిన నీవు నిస్సారమైపోతే, నీలో సారం లేకుండా పోతే, దేవుని కొరకు నిలబడగలిగే ఆ ధైర్యం నీలో లేకపోతే, దేవుని కొరకు సమస్తాన్ని వదిలేయగలిగిన ధైర్యం నీలో లేకపోతే నీవు నిస్సారమైన ఉప్పువి. ఇశ్రాయేలు దేశంలో ఉప్పు నిస్సారం అయిపోతే, సాల్ట్ లెస్ అయిపోతే, సహజంగా మీరు ఆలోచించండి, మనకు ఉప్పు అనేది దొరుకుతూ ఉంటుంది. ఉప్పు ఉప్పుదనంగా ఉంటే బాగుంటుంది. ఆ ఉప్పులో అసలు ఉప్పుదనమే లేదు, సారమే లేదు. అప్పుడు ఎంత పోసినా సరే ఆ కూరకు ఉప్పుదనం రాదు. అట్లాంటి ఉప్పు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మరి ఏం చేస్తారు? ఆ ఉప్పుని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మామూలు మట్టిలాగా రోడ్లు వేసేస్తారు. ఉప్పుతో రోడ్లు వేసేస్తారు. ఇంకా అదేంటంటే ఉప్పుతో రోడ్లు వేయడం ఏంటి? ఊరికి నీరైపోతుంది కదా అంటే, ఆ ప్రాంతాల్లో ఉన్న ఉప్పు అంత గట్టిగా ఉంటుంది కాబట్టి దాటితో ఆ రోడ్లు వేస్తారు. ఆ రోడ్లు వేసినప్పుడు ఏమైతే మనుషుల కాళ్ళ కింద ఉండిపోతుంది. అది సారం కలిగిన ఉప్పు అయితే తీసుకొచ్చి భద్రంగా పెట్టుకుంటాం. సారం లేని ఉప్పు అయితే రోడ్ల మీద పడేసి కాళ్ళతో దొక్కేస్తూ ఉంటారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవుడిగా నీవు సారం కలిగిన వాడివా, సారము లేని వాడివా? సారం కలిగిన ఉప్పు అయితే గనక దేవుడు నిన్ను భద్రంగా తన రాజ్యంలో ఉంచుకుంటాడు, భద్రంగా తన దగ్గర పెట్టుకుంటాడు. సారము లేని వాడివా, నీవు త్రోసివేయబడతావు, జాగ్రత్త. ఇది దేవుడు చెప్తున్న మాట. ఉప్పు కనుక నిస్సారం అయిపోతే ఇక దేని వలన కూడా దానికి సారం కలగదు. అట్లాంటి సారం లేని ఉప్పుని ఏం చేస్తాం? త్రోసేస్తాం బయటికి. క్రైస్తవుడిగా నీవు ఉప్పు సారం కలిగి ఉండాలి. ఉప్పు సారం కలిగి ఉండటం అంటే ఎట్లాగా? దేవుని కొరకు దేన్నైనా సరే వదిలివేయగలిగిన ఆ ధైర్యం నీకు ఉండాలి. ఎంత తగులుబడైనా సరే పెట్టుకుంటాను అని ఉంటే గనక సారం కలిగిన క్రైస్తవుడివి. లేదండి, ఎంత తగులబడి, ఎంత ఖర్చు, ఎంత ఇబ్బంది, ఎంత శ్రమ, నా వల్ల కాదు అనుకుంటే నీవు సారం లేని క్రైస్తవుడివి, సారం లేని ఉప్పువి. కాబట్టి నీవు బయటికి త్రోసివేయబడతావు, కాళ్ళ కింద తొక్కబడతావు. ఒక మాటలో చెప్పాలంటే నరకాగ్నిలో త్రోయబడతావు. ఈ మాటలన్నీ యేసు ప్రభు చెప్పిన తర్వాత చివరిగా అదే మాట అంటున్నాడు, ఎవరికైనా సరే వినటానికి చెవులుంటే వాడు వింటాడు. ఎట్లాంటి చెవులు ఇప్పుడు ఇవి? విని గ్రహించి దాన్ని అవలంబించి ఫలించే చెవులు ఉండాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని మాటలు వినగలిగే చెవులు ఉన్నాయా? విని దాని ప్రకారం అవలంబించి దేవుని రాజ్యంలో నీవు చేరగలిగే చెవులు ఉన్నాయా నీకు? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం.